హాయ్ వివర్స్, మనం వచ్చేసి 6వ తరగతి ఉపవాచకం చూస్తూ ఉన్నాము. తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము స్నేహభావము అనేటువంటి లెసన్ని చూడబోతున్నాము. బొమ్మలు చూడండి. ఇక్కడ వచ్చేసి కాకి, జింక, ఎలుక, తర్వాత వచ్చేసి తాబేలు, కొన్ని సీతాకోక చిలుకలు మనం చూస్తూ ఉన్నాము. చెట్లు, కొండలు, తర్వాత ఇవన్నీ చూస్తూ ఉన్నాము. ఒకరోజు ఒక జింక భయంతో పరిగెత్తుతూ స్నేహితుల దగ్గరికి వచ్చింది. ఈ జింక ఎవరో, ఎందుకు పరిగెత్తుతూ వస్తుందో ఆ స్నేహితులకు అర్థం కాలేదు. ఎందుకైనా మంచిదని తాబేలు నీటి మడుగులోకి జారుకుంది. అంటే భయపడిపోయిందనమాట. ఒకవేళ ఏమైనా జంతువులు తరుముకొస్తున్నాయేమో అనుకొని ఈ యొక్క తాబేలు నీటిలోకి జారుకుంది. ఎలుక కలుగులో దూరింది. కలుగు అంటే ఏంటంటే బొంద. తర్వాత వచ్చేసి బొందలోకి దూరింది. తర్వాత వచ్చేసి కాకి చెట్టు మీదకి ఎగిరిందనమాట. ఒక కొమ్మ మీద చేరి చుట్టూరా చూసింది. భయపడవలసినటువంటి పరిస్థితి ఏదీ లేదని నిశ్చయించుకొని స్నేహితులను బయటకు రమ్మని పిలిచింది. పిలిచేసరికి అందరూ బయటకు వచ్చారు. మడుగులో నుంచి వచ్చినటువంటి తాబేలు జింక దగ్గరకు ప్రాకుతూ వెళ్ళింది. ఎలుక కలుగులో నుంచి బయటకు వచ్చింది. ఆ యొక్క రంధ్రం నుంచి బయటకు వచ్చింది. కాకి నేలపైకి వాలింది. నువ్వెవరివి? ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? ఎందుకు భయపడుతున్నావు అని తాబేలు జింకను అడిగింది. జింక మెల్లగా గొంతు సవరించుకొని, నేను చిత్రాంగుణ్ణి. ఒక వేటగాడు తరుముకుంటూ వచ్చాడు. వాడు నా పరుగును అందుకోలేకపోయాడు. నేను పారిపోయి వచ్చాను. దారి తెలుసుకోలేకపోయాను. మీరిక్కడ దేవుళ్ళ కనిపించారు. మీరు నన్ను కాపాడాలి. మీతో స్నేహం చేసి మీతోనే ఉంటాను, కాదనకండి అని వేడుకుందనమాట జింక. తాబేలు, చిత్రాంగ, భయపడకు. ఎప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులం. ఇప్పుడు నీవు కూడా మాతోనే ఉండు. అందరం కలిసిమెలిసి ఉందాం. ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు. హాయిగా ఉందాము అన్నది. చిత్రాంగుడు ఎంతో సంతోషించాడు. చిత్రాంగుడు అంటే జింక. ఒకనాడు తాబేలు, కాకి, ఎలుక ఒక చోటికి చేరేసరికి కానీ మేతకు వెళ్ళినటువంటి జింక ఇంకా రాలేదు. దిక్కుతోచక మిత్రుడు కోసం కలత చెందుతున్నాయన్నమాట. భయపడుతూ ఉన్నాయి. ఇంకా చీకటి పడింది, ఇంకా రాలేదు ఇంటికి అని చెప్పేసి బాధపడుతూ ఉన్నాయి మిగతా స్నేహితులు అనమాట. చీకటి ముసురుతూ ఉంది. అంటే చీకటి పడుతూ ఉంది. తాబేలు గబగబా పాకి వెళ్ళలేదు. ఎటుపోయి వెతకాలో ఎలుకకు తెలియడం లేదు. కాకి మనసులో తలుక్కుమని ఒక ఉపాయం అనేటువంటిది ఏర్పడింది. ఒక ఉపాయం అనేటువంటిది మెరిసింది. దబాల్న పైకి చూసింది. రివ్వున ఎగురుతూ కళ్ళు విప్పార్చి చూస్తూ హఠాత్తుగా కిందకు దిగి వలలో చిక్కుకొని ఉన్నటువంటి జింకను చూచి దుఃఖిస్తూ చిత్రాంగుని దగ్గరకు వెళ్ళింది. ఎంత ప్రమాదం జరిగింది చిత్రాంగ. నీవు ఆపద నుండి అయినంత శీఘ్రంగా బయటపడాలి అన్నది. ఎలుక ఇక్కడకు వచ్చి ఈ వలత్రాళ్లను తెంచితే బయటపడతాను అన్నది జింక అనమాట. అంటే ఎలుక వచ్చి నన్ను కాపాడితే నేను బయటికి పడతాను. ఎందుకంటే ఎలుక వచ్చేసి పళ్ళు గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క వలను వచ్చేసి కొరికేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటిది ఎలుక అనమాట. ఈ యొక్క కాకి వచ్చేసి ఎవరైనా వస్తున్నారా అని చూసేటువంటి సామర్థ్యం కలిగినటువంటిది ఎలుక. కాకి వచ్చేసి పైన చెట్టు మీద ఎక్కి ఎవరైనా వస్తున్నారా లేదా అనేటువంటి చూడగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటిది కాకి. అందరిని వచ్చేసి ఏం చేస్తుంది? హుషారు పడుస్తుంది అనమాట. నేను శీఘ్రంగా బయటపడాలి అన్నది. ఎలుక ఇక్కడికి వచ్చి ఈ వలత్రాలను తెంచితే బయటపడతాను అన్నది జింక. వెంటనే లఘుపతనకుడు హిరణ్యకుని పిలుచుకొని వచ్చి వలత్రాలను తెంచింది. అంటే ఇక్కడ వచ్చేసరికి వలత్రాలను తెంచింది ఈ యొక్క ఎలుక. జింక బయటకు వచ్చింది. ఇంత పెద్ద ఆపదలో చిక్కుకున్నావా, జాగ్రత్తగా ఉండాలి కదా అన్నది ఎలుక. ఆ మాట జింక ఎంతో జాగ్రత్తగా ఉన్నా కొన్ని సమయాల్లో అపాయం మాత్రము తప్పదు మిత్రమా. నా జీవితంలో జరిగినటువంటి ఓ అపాయానికి సంబంధించినటువంటి కథను చెప్తాను వినండి అని చెప్పిందనమాట. నాకు 6 నెలలు వయసు ఉన్నప్పుడు ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకున్నాను. వాడు నన్ను
ఆ దేశపు రాజకుమారుడికి కానుకగా ఇచ్చాడు. రాజు నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. ఒకరోజు నేను రాజభవనంలో నుంచి బయటకు వచ్చి వీధిలో తిరుగుతూ ఉంటే ఊళ్ళోని పిల్లలు నన్ను ముందుకు తరిమారు. అందుకు నేను భయపడి ఒక పూల తోట కంచె మీద నుంచి దూకాను. ఆ తోటలో విహరిస్తున్నటువంటి అంతఃపుర స్త్రీలు నన్ను పట్టుకొని రాజకుమారిని పడక దగ్గర ఉన్నటువంటి స్తంభానికి కట్టేశారు. ఆ రాత్రి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాన కురుస్తూ ఉంది. చల్లని గాలి వీస్తూ ఉంది. నా చిన్నప్పటి నాటి తీపి కలలు జ్ఞప్తికి వచ్చాయి. ఇలాంటప్పుడు నేను నా కన్నవాళ్లతోనూ స్నేహితులతోనూ కలిసి ఉంటే ఎంత బాగుంటుందో అని మానవ భాషలో మాట్లాడుకున్నాను. రాజకుమారుడు ఆ మాటలు విని ఆశ్చర్యపోయి ఈ వింతను తన కొలువులో చెప్పాడనమాట. ఆలోచించి చివరకు నన్ను అడవిలో విడిచిపెట్టమని సేవకులకు చెప్పాడు. ఈ విధంగా నేను అడవికి వచ్చి స్వేచ్ఛగా బతికాను. ఒక వేటగాడు తరుముతుండగా బెదిరి మీ వద్దకు చేరి ఆ తర్వాత మీకు తెలిసిందే ఈ మిగతా విషయం అంతా మీకు తెలిసిందే అని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట అతని యొక్క కథని. ఎవరు? జింక. ఇంతలో మందరకం ఎదురుపడింది. వేటగాడు అటువైపు రావడాన్ని కాకి పైనుండి గమనించింది. స్నేహితులందరినీ తప్పించుకోమని తొందర పెట్టింది. ఇంతలో వేటగాడు రానే వచ్చాడు. ఎలుక కలుగులో దూరింది. జింక దాక్కుంది. తాబేలు మాత్రం భయంతో నిలిచిపోయింది. వేటగాడు దాన్ని పట్టుకొని వింటినారికి కట్టుకున్నాడు. ఈ ఉపద్రవం నుంచి తప్పించుకోవడానికి మిగిలిన ముగ్గురు స్నేహితులు చురుగ్గా ఆలోచించారు. ఎలుక ఒక ఉపాయం చెప్పింది. దాని ప్రకారం వేటగాడు వెళ్లేదారిలో జింక చచ్చిన దాని వల్లే పడి ఉంటే ఆ జింక మీద కాకి వాలి దాన్ని కళ్ళు పొడుచుకొని తింటున్నట్లు నటించాలి అని చెప్పేసి చెప్పిందనమాట. వేటగాడది చూచి జింక దొరికిందని మురిసిపోతూ జింకను భుజానికి ఎత్తుకుందామని తాబేలుని కిందకి దించి జింక వైపు నడిచాడు. అది చూసి ఎలుక వింటినారిని కొరికింది. వింటినారంటే వాళ్ళని కొరికేసింది. తాబేలు తటాలన మడుగులోకి జారింది. ఎలుక కలుగులోకి దూరింది. కాకి కావుమంటూ ఎగిరింది. జింక చెంగున పరుగులు తీసిందనమాట. ఈ విధంగా నలుగురు తప్పించుకున్నారనమాట. కాబట్టి ఈ యొక్క కథలో ఉన్నటువంటి నీతి ఏంటంటే ఆపద సమయంలో సమయస్ఫూర్తితో పనిచేయడం అనమాట. మనకు కష్టాలు వస్తుంది కదా అనేసి మనము ఆ యొక్క కష్టాల్లో చాలామంది చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి నిర్ణయాలకి పోకూడదనమాట. మనకు కష్టం వచ్చినప్పుడే మనము ధైర్యంగా సమయస్ఫూర్తితో మనం తెలివితో అప్పుడే మన తెలివిని బాగా ఉపయోగించాలి. ఆ సమయస్ఫూర్తితో పనిచేయడం వలన ఉపాయంతో రాగలిగేటువంటి ఆపదను మనము తప్పించుకోవడం అనమాట. సో మనము ఎన్నో రకాలైనటువంటి ప్లాన్లు వేసి ఆ యొక్క ఆపద నుంచి మనము తప్పించుకోవాలి అనేటువంటిదే ఈ యొక్క కథ యొక్క నీతి.